మొత్తంగా అక్కడ మావోయిస్టులను ఏరువేస్తాము, మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అది చాలా ఒక చట్ట వ్యతిరేకమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పద్ధతి. చాలా కీలకమైందంటే ఇట్లాంటి సందర్భాలలో ఆ, మనం అర్థం చేసుకోవాల్సిన కనీసమైన విషయాలు ఏంటి అంటే, అసలు ఏదైనా ఒక ఆందోళన తలెత్తిందంటే దానికి మూల కారణము ఒక ఏవో సామాజిక ఆర్థిక పరిస్థితి. ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఆ కారణాలను మనం వెతికిపట్టి వాటిని రూపుమాపటానికి ప్రయత్నం చేయకుండా ఆ ఉద్యమాలు పోవు. కాబట్టి చాలా కీలకం. అట్లాంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేయవలసింది పోయి, ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా వ్యక్తులను చంపితే ఉద్యమం పోతుందని అనుకోవటం ఇది మూర్ఖత్వం. అది అయ్యే పని కాదు. అది అట్లాంటి పరిణామాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో రాలేదు. ఎంతమందిని బ్రిటిష్ వాళ్ళు చంపిండ్రు, కానీ స్వాతంత్రోద్యమం ఆగిందా? ఇవైనా అంతే. అది ప్రభుత్వం ఇవాళ అర్థం చేసుకోవాలి. అందున ఇవాళ ప్రత్యేకించి చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ అరెస్టు చేయదలుచుకుంటే ఎంత బలం అవసరమో గంతే ఉపయోగించాలని చట్టం చెప్తుంది. ఇవాళ మావోయిస్టులు ఏమంటున్నారు, మేము కాల్పులు ఆపుతున్నాం, చర్చలు చేస్తామంటున్నారు. అంటున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏముంటుంది? చర్చలు చేయాలి. అది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు చర్చలు జరపకపోతే దీని దుష్పరిణామాలు ఆదివాసుల మీద ఉంటాయి. ఆదివాసుల సమాజం ఇవాళ దెబ్బతింటుంది. ఈ హింస ప్రభావంతో అక్కడి ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటుంది. వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేయటానికి ఉన్న అవకాశాలు పూర్తిగా అడుగంటిపోతాయి. అది సరి అయిన పద్ధతి కాదు. ఇవాళ అందుకనే ప్రభుత్వంతో మేము కోరేది ఏమిటంటే, చర్చలు జరపండి. చర్చలు జరిపేమన్న వాళ్ళంతా మావోయిస్టుకు అనుకూలమైన వ్యక్తులు అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి వాళ్ళే ఈ ప్రతిపాదన చేస్తున్నారు. వాళ్లకు మావోయిస్టు సిద్ధాంతంతో అంగీకారం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంతో అంగీకారం, రాజ్యాంగంతో అంగీకారం అనే ఏకైక సూత్రం ఆధారంగా అందరూ కూడా ఈ చర్చలను ప్రతిపాదిస్తున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని చర్చలకు పిలవాలి, చర్చలు చేయాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అయితే బీజేపీ చర్చలకు రావాలని కూడా బీజేపీ సర్కారే చెప్పింది, కానీ ఇప్పుడు చర్చలకు చేసే ఉద్దేశం లేదని చెప్పింది. అదే నీ ఇష్టము అని అయిష్టం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి, రాజ్యాంగ పద్ధతి ప్రకారం పోవాలి. నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అని చెప్పే అధికారం లేదు. చాలా కాళోజీ గారు ఊకే చెప్పేది, కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తన ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారం లేదు. కుర్చీలో కూర్చున్న ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక హోదాను నిర్వహిస్తున్నాడు. ఆ హోదాను చట్ట ప్రకారం ఏం చేయవలసి ఉంటే, సమాజాన్ని నాగరికంగా పద్ధతుల్లో ముందుకు నడిపించటానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి ఏం చేయవలసి ఉంటే అది చేయాలి. అది చేయటం ఇవాళ ప్రభుత్వానికి ఉండే బాధ్యత. నాకు ఇది నచ్చలేదు, నేను ఇట్లా చేయదలుచుకోలేదు, ఆ అధికారం లేదు వాళ్ళకి. అందుకని ఇది మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాన్ని ఇవాళ ప్రభుత్వం గుర్తెరిగి బాధ్యతతో వ్యవహరిస్తుందని ఆశిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేదు అని చెప్పి వామపక్ష పార్టీలు అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ములుగు సైడ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తను చెప్పే వరకు కేంద్ర ప్రభుత్వానికి చెప్పన్నా? చట్టం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం పరిపాలన చేయవలసిన బాధ్యత కేంద్రం మీద లేదా? అది ఇంకొకరు చెప్పన్నా? దానికి రోజు ఆ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్నిత్యం కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యల గురించి తెలియజేస్తూనే ఉంది. తన పరిధికి లోబడి వాళ్ళు తెలియజేయగలుగుతారు, తెలియజేస్తున్నారు. అంతకుమించి బాధ్యత అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ బాధ్యతతో వ్యవహరించాలి. వీళ్ళు ఎందుకు చెప్పకపోయారు, వాళ్ళు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. చట్టం ప్రకారం వ్యవహరిస్తామని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినారు కదా, అది వాళ్ళ బాధ్యత. ఇంకోళ్ళు ఎందుకు చెప్పాలంటే అది నాకు అర్థమవుతలేదు. అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరిగి వాళ్ళు వ్యవహరించాలి.